గారు. నమస్కారం. గురుగారు, వృశ్చిక రాశి వారికి వచ్చేసి ఈ పుష్యమాసంలోని అలాగే 2025లోని మరి వీరి యొక్క గ్రహస్థితిని బట్టి వీరికి ఆదాయం పరంగా కానీ మరి వీరికి వచ్చే ఫలితాలు కూడా ఎలా ఉండబోతున్నాయి అంటారు ఈ మాసంలో వీరికి? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా మనకు ఈ యొక్క వృశ్చిక రాశి పుష్యమాసంలో యొక్క ఫలితాలు చూసినట్టయితే వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదము, అట్లాగే అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు వృశ్చిక రాశి చెందింది. ఈ వృశ్చిక రాశికి గ్రహస్థితి చూసినట్టయితే ద్వితీయంలో రవి, తదుపరి తృతీయ స్థాన సంచారము, తృతీయంలో బుధుడు, చతుర్థంలో శుక్రశని, పంచమంలో రాహువు, అట్లానే సప్తమంలో గురు వక్రగమనము, అట్లానే భాగ్యంలో గురు వక్రగమనము కుజుడు, అట్లాగే కేతు ఏకాదశంలో. ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనకు ఈ ద్వితీయ రవి ఏదైతే ఉందో మనకు సంక్రాంతి వరకు కొద్దిగా వీళ్ళకి ఇబ్బంది కాలమే. సంక్రాంతి తర్వాత బాగుంటుంది. వీళ్ళకి రవి బుధులు కలవటం వల్ల తృతీయ స్థానంలో సోదర వర్గంతో కానీ స్థిరాస్తుల్లో కానీ సాహస కృత్యాలు కానీ వీళ్ళని చూసి నేర్చుకునే ప్రయత్నం చేస్తారు వేరే వాళ్ళు కూడా. అందుకంటే అంత సాహసం చేస్తారు. ఇక వీళ్ళకి సహకరించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఫ్రెండ్ సర్కిల్ కానీ బంధువు సర్కిల్ కానీ ఎక్కువగా ఉంటుంది. అట్లానే వీళ్ళకి చతుర్థంలో శుక్ర శనులు ఉండడం వల్ల, శని చతుర్థంలో అర్ధాష్టమ శని అంటారు, శని వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎంత ఈ గోచారీత్యా మనకు మిగతా గ్రహాలు అనుకూలం ఉన్నా శని మాత్రం అర్ధాష్టమ శని గోచరిస్తుంది కాబట్టి కొంతవరకు ఇబ్బందులు అనేవి ఉంటాయి. ఇక తన దగ్గర ఉన్నాయి ఏవైతే ఉన్నా కూడా తన దగ్గర అన్ని వస్తువులు ఉంటాయి, అయినా కానీ ఏదో వసతి లేదు అని ఒక ఫీలింగ్ అనేది మనసులో ఉంటూ ఉంటుంది. అట్లానే శుక్రుడు వీళ్ళకి చతుర్థంలో ఉంటాడు. చతుర్థంలో శుక్రుడు కొంతవరకు మంచి ఫలితాలు ఇస్తారు. అంటే అది శుక్రుడితో కలవడం వల్ల. కాబట్టి ముందు ముఖ్యంగా ఈ యొక్క వీళ్ళ యొక్క భార్య కానీ భర్త వాళ్ళ యొక్క అనుకూల దాంపత్యము, తద్వారా వాళ్ళ వల్ల వీళ్ళకి లాభం చేకూరడం, వాళ్ళ వర్గంతో ద్వారా కానీ అట్లా వీళ్ళకి లాభాలు చేకూరే అవకాశం ఎక్కువగా ఉంది. పంచమంలో రాహు వల్ల సంతానం కొద్దిగా మొండిగా వ్యవహరించడం, చెప్పిన పని చేయకపోవటం, తర్వాత ఎన్ని చెప్పినా వాళ్ళకి ఏది రీతిలో చెప్పాలో ఆ రీతిలో చెప్తే మాట వినే అవకాశం ఉంది. కాబట్టి అట్లా నేర్చుకోవడం చెప్పడం మంచిది. కాబట్టి ఎక్కడైతే పేరు సంపాదిస్తారో కొంతవరకు న్యూన్యత భావనకు చూస్తారో, అంటే నిష్ఠూరాలు అవమానాలు పడే అవకాశం ఉంటుంది. వాటిని మీరు లైట్గా తీసుకోవడం మంచిది. నొచ్చుకుంటే కనుక కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఏదో మనకు ఇప్పుడు పరిస్థితి మన టైం బాగాలేదు అనుకొని వెళ్ళిపోవడం మంచిది. తర్వాత గురువు వక్రగమనం సప్తమ స్థానంలో ఉండటం వల్ల, వక్రగమనంతో ఉన్నాడు, వీళ్ళకి కొంతవరకు ఇబ్బందులు ఉన్న వక్రగమనంలో ఉన్న గురువు అయినా కానీ సప్తంలో ఉన్నాడు కాబట్టి ఎన్నున్నా మనం తలెత్తుకొని నిలబడచ్చు. ఇవాళ కాకపోతే ఎల్లుండైనా నిలబడతాము అనే ఒక భావంతో ఉంటారు. వీళ్ళు ఓవర్ వెయిట్ కాకుండా చూసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ గురువు అనుకు ప్రతికూలమైన అసిడిటీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిగా ఆరోగ్యరీత్యా వాటికి మీరు చూసుకోవటం మంచిది. అట్లాగే వీరికి ఈ యొక్క కుజుడు కూడా వక్రగమనంలో ఉన్నాడు, భాగ్యం నుంచి అష్టమ స్థానంలో. కాబట్టి వీరికి ఇదివరకు ఎప్పుడైనా కింద పడినా వాటి నొప్పులు ఏవైతే ఉంటాయో వాటి తిరిగి మళ్ళీ తిరుగుదోడే అవకాశం ఉంటుంది. వాటి పెయిన్స్ వల్ల ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. వారికి తగిన సూచనలు మళ్ళీ మొదలైతే వారికి వాడాల్సినటువంటి వైద్యం కానీ ఏదైతే ఉందో అది మళ్ళీ కూడా మీరు చేసుకోవడం మంచిది. ఎక్కువగా ఎవరితో ఆర్గ్యుమెంట్ అనేది పెట్టుకోకుండా ఉండడం మంచిది. వాదించడం పెట్టుకుంటే కనుక దానిలో మీరు గెలవలేరు, అది మీకు కూడా తెలుసు. కానీ అయినా వాదింపు పెట్టుకోవడం వల్ల అనవసరంగా మీ అనారోగ్యాన్ని తెచ్చుకోవటమే ఉంటుంది. కాబట్టి వాదించడం మానుకోవడం మంచిది. ఏదైనా ఉంటే దాన్ని వదిలేయటం అనేది మంచిది. వృశ్చిక రాశి వారు ఎంత తెలివిగా మీరు ఆలోచన చేసి చెప్పినా అవతల మనిషి దానికి ఇంకో విధానంగా ఆలోచన చేసి దాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మిమ్మల్ని. తర్వాత కేతువు వీరికి ఏకాదశంలో ఉండడం వల్ల వీళ్ళు పెద్దన్న పాత్రగా ఉండే వీళ్ళకి ఏదైతే ఉంటుందో కొంతవరకు వాటి ప్రాముఖ్యత తగ్గుతుంది. లేదా వీళ్ళ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళ పై వాళ్ళతో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. వాళ్ళ వల్ల వీళ్ళు ఇప్పటిదాకా బాగుండి ఒక్కసారిగా మీ మీద నేరారోపణ కానీ నిష్ఠూరాలు పడే అవకాశం ఉంటుంది. దూరంగా ఉండడం మంచిది. కానీ ఏకాదశంలో కేతు ఉండటం వల్ల ముఖ్యంగా అన్ని సగలాభాలే ఉంటాయి, పూర్తి లాభాలు పొందరు. కాబట్టి వాటి నుంచి బయటపడండి. ఇది వచ్చిన లాభం చాలే అనుకునే మనస్తత్వంతో ఉండండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు గోచరిస్తారు. ఓకే గురుగారు, అలాగే ఈ వృశ్చిక రాశి వారు వచ్చేసి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి ఈ యొక్క శనికి సంబంధించిన తైలాభిషేకము, శివుడి ప్రదోషకాల అభిషేకాలు, అట్లే విష్ణుమూర్తికి తులసిమాల సమర్పణ చేయటం, ఇటువంటి వారితో ఉండడం వల్ల మంచి చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే గురుగారు, వృశ్చిక రాశి వారికి వచ్చేసి 2025లోని పుష్యమాసంలోని ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలియజేశారు. నమస్కారం గురు. నమస్కారం.
షేర్ చేయుర్రి, లైక్ చేయుర్రి, సబ్స్క్రైబ్ చేయుర్రి. మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.